కార్యక్రమాన్ని రవిశాస్త్రి గారిని ప్రారంభించవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు మారెళ్ళ రవిశాస్త్రి. మా సొంత ఊరు వచ్చేసి ఇక్కడి నుంచి 20 కిలోమీటర్లో మారెళ్ళ. కనిగిరిలో నేను ఇంటర్మీడియట్ డిగ్రీ ఇక్కడే చదవటం. ఇప్పుడు ఏ సాయిబాబా గుళ్ళో అయితే మనం ఈ ప్రోగ్రాం చేస్తున్నామో దాంట్లో కూడా ఎన్నోసార్లు నేను పూజలు చేయటం జరిగింది, ఎన్నోసార్లు అభిషేకాలు చేయటం. అదే గుళ్ళో పుస్తక ఆవిష్కరణ అనేసరికి కొద్దిగా సంతోషం ఎక్కువగా ఉంది మిగిలిన వాళ్ళందరికంటే. సొంత ఊర్లో జరగటం, అది ఇక్కడ జరగటం అనేది నేను మొట్టమొదటి రాసినటువంటి పుస్తకం శ్వాస అనేది. ఆ శ్వాస అనే పుస్తకం ఈరోజు పూర్తి స్థాయిలో ఇంకా తయారు కాలేదు. ఈరోజు కవర్ పేజీ మాత్రమే నేను రిలీజ్ చేస్తున్నాను. పుస్తకం మొత్తం రాసి సార్ దగ్గర తీసుకెళ్తే సార్ ఒక మాట అన్నారు, ఇది కాన్సెప్ట్ బేస్డ్గా నువ్వు రాసావు కానీ ఆధారం దీనికి లేదు. అంటే ఇప్పుడు నాడుల గురించి రాసావు, నాడుల గురించి రాసినప్పుడు దీనికి ఉపనిషత్తుల ఆధారం, అలాగే పూర్వం ఉన్నటువంటి మనకి గీత, భగవద్గీతలు 38 గీతలు ఉన్నాయి మనకి. ఈ 38 గీతల్ని కోట్ చేస్తూ దీన్ని అథెంటికేషన్ బుక్గా రాయాలి. ఎవరైతే శ్వాసను గమనిస్తూ ఉన్నారో వారందరికీ ఇది ఒక శాస్త్ర గ్రంథంగా కావాలి. అలాంటి బుక్ నీ దగ్గర నుంచి రావాలనుకుంటున్నానని చెప్పారు. అలాగే ఇది ఒక పిరమిడ్ సొసైటీలో వాళ్ళకి ఒక భగవద్గీత లాగా కావాలి అని చెప్పారు. సో అప్పటి నుంచి దాని యొక్క స్థాయి మారింది. దాన్ని రాసే ప్రాసెస్లో ఎన్నో అద్భుతాలు. ఎందుకు అంటే ఒక పుస్తకం రాసేటప్పుడు చాలా నేర్చుకుంటాం. ఫస్ట్ ఈ బుక్ని నేను రాస్తున్నాననే కోణంలో మొదలుపెట్టి, ఈ పుస్తకం నేను కాదు రాసేది, యూనివర్స్ రాయించుకుంటుంది అనే కోణంలో ఇప్పుడు ఉన్నాను. ఎందుకు అంటే ఈ బుక్ ప్రారంభం మొదలు పెట్టినప్పుడు కొంతమంది అంటే హెల్ప్ చేస్తూ ఉంటారు కదా మనకి. నాకు ప్రత్యక్షంగా హెల్ప్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, పరోక్షంగా హెల్ప్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే ఎలా అంటే మనకి స్వరశాస్త్ర మంజరి అని ఒక పుస్తకం ఉంది. అది 1830s ప్రింట్ అయింది అని, 1830వ సంవత్సరంలో ప్రింట్ అయింది అనేది ఒక లైబ్రరీలో దొరికిన ఆధారం మాత్రమే. దాంట్లో మత్స్యేంద్రనాథ్ శివ పార్వతులు మధ్య జరిగినటువంటి డిస్కషన్ ఏదైతే ఉందో అది 395 శ్లోకాలు శ్వాస గురించి ఉన్నాయి. 395 శ్లోకాలు. శ్వాస ద్వారా ఒక ప్రమాదం వచ్చినప్పుడు ఎలా తగ్గించవచ్చు, ఒక ఊరు తగలబడుతుంటే శ్వాస ద్వారా ఎలా ఆపవచ్చు, ఒక సునామీ వస్తుంటే శ్వాస ద్వారా ఎలా ఆపవచ్చు, ఒక ఎవరికన్నా ఇమీడియట్గా అక్కడ ప్రాణం పోయే పరిస్థితి ఉంది, హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితుల్లో అక్కడి నుంచి ఆ డ్యూరేషన్ని పెంచాలంటే శ్వాస ద్వారా ఏం చేయొచ్చు, అలాగే ఇంట్లో పిల్లలు మాట వినకపోతే మాట వినేటట్టు ఎలా చేయాలి అనేది శ్వాస ద్వారా ఎలా చేయాలి. ఇన్ని ప్రయోగాలు దరిదాపులో వచ్చేసి 24 రకాల ప్రయోగాల గురించి శివుడు పార్వతికి మధ్య డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ మొత్తం 395 శ్లోకాలుగా అక్కడ రాయటం జరిగింది. ఆ 395 శ్లోకాలకి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఈ మధ్య కాలంలో ఎవరు ఇవ్వాల. ఆ బుక్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటే ఒకరోజు ఎస్ఆర్ నగర్లో వెళ్తూ ఉన్నాను, రోడ్డు మీద ఒక పేపర్ అమ్ముకుంటున్నటువంటి అబ్బాయి ఎవరైతే ఉన్నారో సైకిల్ మీద పేపర్లన్నీ పెట్టుకుంటూ ఉంటారు కదా రెగ్యులర్గా. ఆ అబ్బాయి వచ్చేసి సడన్గా నేను వస్తున్న దాని ముందర కింద పడ్డారు. ఆ కింద పడితే ఆ స్వరశాస్త్ర మంజరి గురించి నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, నాకు దొరకల. కానీ సార్ యాడ్ అయిన తర్వాత ఇది ఇంత అద్భుతమైన గ్రంథం అవుతుందన్న తర్వాత ఆ సెర్చ్ చేస్తున్న ప్రాసెస్లో ఆ పేపర్లో కొనే అబ్బాయి అక్కడికి వచ్చి సడన్గా ఎందుకు కింద పడ్డాడో తెలియదు. ఆ కింద పడిన ఆ పేపర్లలో నుంచి స్వరశాస్త్ర మంజరి అనే పుస్తకం వచ్చి నా కాళ్ళ దగ్గర ఉంది. దాంట్లో ఇప్పుడు నేను చూస్తుంటే తెలుగు ఓల్డ్ తెలుగులు ఉంటాయి కదా, ఇట్లా యూ టైప్లో ఇట్లా ఉంటాయి కదా, ఆ తెలుగు అంకెలు ఉన్నాయి.
కానీ 1833లో ఆ పుస్తకం ప్రింట్ అయింది. ఆ రోజు 36 పైసలు ఆ పుస్తకం. సెకండ్ వర్షన్ ₹1.85 అప్పట్లో ఆ పుస్తకం. సో దాంట్లో నుంచి అనేక విషయాలు, అలాగే శ్వాస గురించి ఎవరెవరు చెప్పారు అని రీసెర్చ్ చేస్తున్నప్పుడు మనకి వేమన గారు చెప్పారు అని మనకు తెలుసు, అలాగే అన్నమయ్య గారు చెప్పారని తెలుసు. అలాగే శ్వాస గురించి అధ్యయనం చేసిన వాళ్ళలో తరిగొండ వెంగమాంబ, ఎంతమంది విన్నారు ఈ పేరు? తరిగొండ వెంగమాంబ, తిరుపతి. ఓకే, తరిగొండ వెంగమాంబ గారు యోగం మీద చాలా పద్యాలు రాశారు, ఒక పుస్తకమే రాశారు యోగ శాస్త్రం మీద. అలాగే మీకు ఇంకా చూసుకుంటూ వెళ్తూ ఉంటే ఇలా ఇంకా లోపలికి వెళ్ళగా ఉపనిషత్తుల్లో చాలా విషయాలు తెలిసినాయి. అలాగే రుద్రమ్మదేవి మనకి ఈ యొక్క కాకతీయ సామ్రాజ్యాన్ని 84 సంవత్సరాల వయసులో కూడా యుద్ధం చేసిన ఒక మహారాణి. ఆమె ప్రయోగించిన శాస్త్రం మొత్తం శ్వాస శాస్త్రమే. వారి నాన్నగారు గణపతి దేవుడు, వారు శ్వాస మీద 300 పద్యాలు రాశారు. ఓన్లీ శ్వాస మీద ఇడ సుషుమ్న నాడులు పట్టుకుంటే, ఇడ పింగళ సుషుమ్న నాడులు పట్టుకుంటే ఏం జరుగుతుంది అనేసి. ఆ తర్వాత డెప్త్ వెళ్ళే కొద్దీ చాలా విషయాలు తెలిసినాయి. అలాగే ఇంకా మీకు చెప్పాలి అంటే దీంట్లో శ్వాస గురించి ఉంటుంది, శ్వాసని గమనించడం వల్ల ఎన్ని అద్భుతాలు జరుగుతాయో ఉంటుంది. అలాగే శ్వాసని గమనిస్తూ శ్వాస నిడివి తగ్గించుకుంటూ ఉంటే, అంటే శ్వాస యొక్క పొడవు, అంటే మనం వదిలేటప్పుడు ఇక్కడి నుంచి మనం పట్టుకొని అని వదిలినప్పుడు 12 ఇంచెల వరకు మన శ్వాస వెళ్తూ ఉంటుంది. అది 12 ఇంచెలు కాకుండా తీసుకునేది ఇక్కడి నుంచి తీసుకొని, అంటే గట్టిగా తీసుకొని స్లోగా వదులుతూ ఉంటే, ఈ డిస్టెన్స్ తగ్గుతూ ఉంటే ఎన్ని రకాల సిద్ధులు వస్తాయో కూడా దాంట్లో చెప్పబడింది. మీరు శ్వాస ఇక్కడి నుంచి వదులుతున్నప్పుడు స్లోగా వదులుతూ ఉంటే ఆటోమేటిక్గా అది కానీ 1 ఇంచ తగ్గినట్లయితే మీకు భౌతిక జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అంటే మీరు తీసుకునేది 12 ఇంచెల దగ్గర నుంచి వదిలేది 11 ఇంచెల వరకు, అంటే తీసుకునే స్పీడ్ కంటే వదిలే స్పీడ్ తగ్గించినప్పుడు చాలా చాలా అద్భుతాలు ఉంటాయి. అదే శ్వాస 7 దాకా కానీ వచ్చిందనుకోండి, అంటే తీసుకునేది 12 ఇంచెల నుంచి జరగాలి, వదిలేది 7 ఇంచెల వరకే వెళ్తూ ఉందనుకోండి, అంటే 1 నిమిషానికి 3-4 శ్వాసలు 5 శ్వాసలు అవుతాయి. అప్పుడు అంత స్లోగా చేస్తున్నప్పుడు ఆ రేంజ్కి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే మనకి వాక్కు మన నోట్లో నుంచి ఏదైతే అంటే అది జరుగుతుంది. ఇది వేదం చదివే వాళ్ళకి ఆటోమేటిక్గా జరిగే ప్రాసెస్. 7 శ్వాసల వరకు వస్తూ ఉంటుంది, అంటే 7 ఇంచెల వరకు వదిలే శ్వాస ఉంటుంది. అదే 4 అయితే అపర కోటీశ్వర్లు అవుతారు, 2 అయితే మీరు లైట్ బాడీ అవుతుంది, 1 అయితే ఈ శరీరం మల్టిపుల్ శరీరాలుగా మార్చుకోవచ్చు. అదే కార్తవీర్యార్జన విద్య అనేసి శాస్త్రంలో చెప్పింది. అదే పండిత శ్రీరామ శర్మాచార్య గారు బతికుండంగా చేసి తన శరీరాన్ని 250 శరీరాలుగా మార్చి, ఆ తర్వాత దాన్ని కొన్ని వేల శరీరాలుగా మార్చి, నేను ఎక్కడైతే గాయత్రి యజ్ఞం, ఎక్కడైతే స్త్రీలకి ఇబ్బంది జరుగుతుందో అక్కడ నా శక్తిని నేను పంపిస్తాను అని ఆయన బతికుండంగానే ప్రూవ్ చేసిన వ్యక్తి. అలా శ్వాస ద్వారా ఇది ఒక్కటికి కానీ చేయగలిగితే చాలా అద్భుతాలు జరుగుతాయి. ఇంకా డెప్త్కి వెళ్తూ ఉంటే ఇంకా ఎన్నో విద్యలు. శ్వాస ద్వారా ఆయువు ఎలా పెంచుకోవచ్చు, శ్వాస ద్వారా ఒక ఆరోగ్యాన్ని ఎలా చేసుకోవచ్చు. మీకు తెలుసు, ఇంట్లో పిల్లల మాట వినరు, మీకు ఒక శ్వాస నడుస్తూ ఉంది, ఆ శ్వాసకి ఇమీడియట్గా ఆపోజిట్ శ్వాసను కానీ మార్చగలిగితే ఆటోమేటిక్గా ఇంట్లో ఇష్యూసే ఉండవు. అలాగే ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకుంటూ ఉంటారు, కొట్టుకుంటూ ఉన్నప్పుడు ఏదన్నా తగాదాలు జరుగుతున్నప్పుడు మీ ముందరుండే వ్యక్తి ఒక ఇడనాడి శ్వాస జరుగుతుందనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? స్త్రీతత్వం శరీరంలో ఉంటుంది. ఒక్కసారి పింగళకు మారిందనుకోండి, ఏమవుతుంది? ఆ ఎదురుగా ఉన్నది స్త్రీ అనే భావంతో మీరు తిట్టడానికి వెళ్ళారు, సడన్గా ఎనర్జీ పురుషతత్వంలోకి మారింది, అప్పుడు ఏమవుతారు? వచ్చిన వ్యక్తి కన్ఫ్యూజ్ అవుతాడు. ఆటోమేటిక్గా తిట్టడం కానీ ఏదైనా ఇష్యూస్ కానీ ఆగిపోతాయి అన్నమాట. అక్కడ ఎనర్జీ ఒక్కసారి మైండ్ కన్ఫ్యూజన్లోకి తీసుకెళ్ళొచ్చు ఎదుటి వ్యక్తిని. అలాగే మనకి శ్వాస ద్వారా ఎలా ఎన్ని అద్భుతాలు చేయొచ్చు
అనేది చాలా చాలా విషయాలు నేను తెలుసుకుంటున్నాను ఈ పుస్తకం ద్వారా. ఈ ప్రయత్నంలో నాకు ఇంత ముందర మారెళ్ళ రామకృష్ణ గారి ద్వారా శ్వాస మహావిజ్ఞానం అనే 7 పుస్తకాల సెట్ ఉంది. దాంట్లో మొదటి 2 అధ్యాయాల్లో శ్వాస గురించి, మొదటి 2 పుస్తకాల్లో శ్వాస గురించి చెప్పడం జరిగింది. కానీ వారు అక్కడి నుంచి హిమాలయ గురుసత్తాలోకి వెళ్ళిపోయారు. కానీ పర్ఫెక్ట్గా శ్వాస ఎందుకు అనేసి. అలాగే మీకు ఈరోజు శివరాత్రి కాబట్టి ఒక విషయం చెప్తున్నాను. నిజంగా మనకి ఎన్ని వాయువులు ఉంటాయి? మనం తీసుకున్న వాయువు 5 వాయువులుగా మారుతుందని అందరికీ తెలుసు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఆ తర్వాత 5 ఉపవాయువులుగా మారుతుంది. అప్పటికి ఎన్ని? 10 వాయువులు. దీన్నంతా బ్యాలెన్స్ చేసేది ఒక మహావాయువు ఉంటుంది. అది బ్రహ్మరంధ్రం దగ్గర ఉంటుంది. అది పుట్టుకతో తల్లి గర్భంలో నుంచి పేగు ద్వారా ఆ శ్వాస వచ్చి చివరి శ్వాస ఎప్పుడైతే అంటే ఆ పేగు కట్ చేసే ముందర ఏదైతే శ్వాస ఆగుందో ఆ శ్వాసతో నిక్షిప్తమై ఉండి ఆ శ్వాస మొత్తం శరీరాన్ని రన్ చేస్తూ ఉంటుంది. ఆ శ్వాస వెళ్ళిన రోజు ఈ శరీరంతో బంధం తెగిపోతుంది. కాబట్టి అది మహాశ్వాస అంటారు. ఇలా 11 శ్వాసలు ఉంటాయి. ఈ 11 శ్వాసల్ని శుద్ధి చేసే ప్రాసెస్సే ఏకాదశ రుద్రాభిషేకం. ఈ 11 శ్వాసల్ని శుద్ధి చేసే ప్రాసెస్సే. ఆ 11 శ్వాసల్ని ఎవరైతే పట్టుకొని నిజంగా సాధన చేయగలుగుతారో ప్రతి నిత్యము కూడా ఏకాదశ రుద్రాభిషేకం చేస్తూ ఉంటారు. ప్రతి నిత్యం రుద్రాభిషేకం యొక్క లక్ష్యం ఏంటంటే 11 శ్వాసల్ని నువ్వు క్లీన్ చేసుకో. దాని ద్వారా అనేక అంటే లక్షల డైమెన్షన్స్ గురించి దాంట్లో చెప్పడం జరుగుతుంది. అనేక సంఖ్యాశాస్త్రం గురించి కూడా దాంట్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా శ్వాస గురించి చెప్పిన మహానుభావులు ఎందరో ఉన్నారు, మహాకవులు ఎందరో ఉన్నారు. వారందరి కొటేషన్స్ దీంట్లో తీసుకోవడం జరుగుతుంది. అలాగే పోతన గారు చెప్పడం జరిగింది శ్వాస గురించి, శ్రీనాథుడు గారు చెప్పడం జరిగింది శ్వాస గురించి. అలాగే మీకు ఇంకా చూసుకున్నట్లయితే శ్రీశ్రీ గారు చెప్పారు శ్వాస గురించి. అలాగే ఇప్పుడున్నటువంటి ఎందరో కవుల్లో కూడా చాలామంది చెప్పారు. కానీ అవి ఎక్కడా కూడా ఆ రూపంలో లేవు. మీకు మనకి వీరబ్రహ్మం గారు శ్వాస గురించి చెప్పిన ఆధారాలు చాలా ఉన్నాయి. వేమన గారు ఉన్నాయి. ఇలా అనేక విషయాలు శ్వాస గురించి సంపూర్ణంగా కూలంకషంగా చాలామంది దాంట్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఆ అన్ని విషయాలని దాంట్లో చర్చిస్తూ, అలాగే మనకి పాశ్చాత్య సంస్కృతిలో అంటే అమెరికన్ ఈ కల్చర్లో చూసుకున్నట్లయితే, అమెరికన్ ఈ కల్చర్లో కానీ తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క డీప్ బ్రీతింగ్ అనేసి బ్రీతింగ్ టెక్నిక్స్ అక్కడ ఉన్నాయి. ఆ బ్రీతింగ్ టెక్నిక్స్ వల్ల ఏమేం మార్పులు వస్తాయి, వాళ్ళు చేసినటువంటి రీసెర్చ్ ఏంటి. అలాగే ఉపనిషత్తుల్లో తీసుకున్నట్లయితే మనకి చాలా ఉపనిషత్తులు, కుండలిని ఉపనిషత్తు, బిందు ఉపనిషత్తు, దాదాపుల 14-15 ఉపనిషత్తుల్లో మనకి శ్వాస గురించిన విషయాలు సంపూర్ణంగా ఉన్నాయి. కాబట్టి ఈ శ్వాస గురించి అనేక విషయాలు అనేక గ్రంథాల్లో ఉండటం. అలాగే మనకి గీతల్లో తీసుకున్నట్టయితే రీసెంట్గా నాకు ఒక గీత గురించి అర్థమైంది, మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసుకోవచ్చు. బ్రహ్మదేవుడు భూమి మీదకి అంశ రూపంలో వస్తారు. అంశ రూపంలో వచ్చినప్పుడు సప్త ఋషులు బ్రహ్మదేవుడు మనకు దొరికాడు, ఎప్పుడు బ్రహ్మజ్ఞానం చెప్పడం లేదు అనే కోణంలో బ్రహ్మదేవుడిని బ్రహ్మజ్ఞానం చెప్పమని అడిగినప్పుడు సప్త ఋషులకి అంశగీత అని బోధించడం జరుగుతుంది. బ్రహ్మదేవుడు అంశగీత అనేది చాలా పవర్ఫుల్గా దాంట్లో చెప్తారు. అది మొత్తం ఉన్నది శ్వాస విద్య గురించే ఉంటుంది. అలాగే మనకి ఇంకా చూసుకున్నట్లయితే కపిల గీతలో కూడా శ్వాస గురించి ఉంటుంది. అలాగే ఉత్తర గీతలో కూడా శ్వాస గురించి ఉంటుంది. అలాగే అనేక గీతల్లో చాలా చాలా అద్భుతాలు ఉన్నాయి. వాటన్నిటినీ దీంట్లో కోట్ చేస్తూ రాయటం జరిగింది. ఆ పుస్తకం ఆ యొక్క కవర్ పేజీని అంటే ఇంకా సార్ చెప్పిన రేంజ్కి ఆ బుక్ ఇంకా తయారవుతుంది. కాబట్టి ఈరోజు ఇక్కడ కవర్ పేజీని ఆవిష్కరించడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క కవర్ పేజీని నేను చదివిన ఊర్లో, నేను పనిచేసినటువంటి పూజారిగా పనిచేసినటువంటి గుళ్ళో, అలాగే ఇక్కడ అందరూ కనిగిరి మాస్టర్స్ మధ్యలో, నేను కనిగిరి మాస్టర్లు చాలామంది తెలియదు,
ఎందుకంటే నన్ను అందరూ హైదరాబాద్ కిందే కౌంట్ చేస్తారు. మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు కదా సార్ అంటారు. ఎందుకంటే హైదరాబాద్ ట్రస్టీలతో వాళ్ళతో తిరుగుతుంటాను, పిఎంసిలో కనిపిస్తూ ఉంటాను కాబట్టి. అలాగే మన పిఎంసి ద్వారా నాకు వచ్చినటువంటి అదృష్టం ఏంటంటే అనేక మంది గురువుల్ని కలవటం అన్నమాట. ఎంతమంది ఇప్పటి వరకు 58 మంది ఇంటర్వ్యూలు చేయడం జరిగింది. ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను, తిరుగుతున్నాను. ఈరోజు నా ఈ 2 ఇంటర్వ్యూలు టెలికాస్ట్ అయినాయి శివరాత్రి రోజు. ఒకటి జ్ఞానానందగిరి గారితో, ఒకటి నందప్రసాద్ గారు మేము చేసాం. మన ఆ 2 కూడా ఈరోజు మనకి ఇంటర్వ్యూలు టెలికాస్ట్ అవ్వటం జరిగింది ఉదయం నుంచి. కాబట్టి అనేక మంది గురువుల్ని కలిసినప్పుడు వాళ్ళ దగ్గర సేకరించిన విషయాలు, అంటే ఇప్పుడు లక్ష్మణానంద గారిని కలిసాం, వారితో చాలా ఇంటర్వ్యూలు చేసినప్పుడు వారు ప్రాణ అపాన సమాయుక్తం అనే విద్యను నేర్పారు. ప్రాణ అపానాలు కలిస్తే ఎన్ని అద్భుతాలు జరుగుతాయి. ఎప్పుడైతే శరీరంలో అపాన వాయువు తగ్గిపోతూ ఉంటే సెల్కి మరణం అనేది ఉండదు. మన సెల్ చనిపోతేనే ఈ శరీరానికి మరణం. ఈ సెల్స్ మనం పుట్టినప్పుడు ఒక 25 ఇయర్స్ వరకు బాడీలో ఉండే కణాలు ఎక్కువ ఉత్పత్తి అవుతాయి. 25 ఇయర్స్ తర్వాత అవి చనిపోవటం పెరుగుతూ ఉంటుంది, చివరికి ముసలోళ్ళు అవుతూ ఉంటారు. కానీ ఇది చనిపోవటాన్ని అలాగే పుట్టడాన్ని రెండిటిని బ్యాలెన్స్ చేస్తే ఏమవుతుంది, వాళ్ళు అదే ఏజ్లో అలాగే ఎప్పుడు కూడా యవ్వనంగా ఉంటారు. అదే ప్రాణాపాన సమాయుక్తం అంటే. ఆ ప్రాణని అపానాన్ని సమాయుక్తం చేయటం వల్ల సెల్స్ యొక్క మరణాన్ని కూడా జయించవచ్చు. ఇది పెద్ద రీసెర్చ్ ఉంది. అది ఎలా, దాని సాధన ఎలా అనేది కూడా దాంట్లో రాయటం జరుగుతుంది. అలాగే ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క అధిదేవత ఉన్నారు. అలాగే ఒక్కొక్క చక్రానికి తామర రేకుల్లాగా మూలాధారానికి 4 రేకులు, అలాగే స్వాధిష్టానానికి 6 రేకులు, ఇట్లా మనకు చూసుకున్నట్టయితే 52 రేకులు ఉంటాయి. అలాగే అధిదేవతలు ఉంటారు. ఈ 52 రేకులకి ఒక్కొక్క దేవత ఉంది. ఒక్కొక్క దేవతా శక్తిని ఎలా యాక్టివేట్ చేసుకోవచ్చు, ఖాళీని ఏ చక్రంలో ఏ పత్రం మీద ఖాళీ ఉంది, ఆ ఖాళీ యొక్క శ్వాస ఎన్ని నిమిషాలకు జరుగుతుంది, ఆ ఎన్ని నిమిషాలకు ఆ శ్వాసను గమనిస్తే ఖాళీ శక్తి నీ శరీరంలో యాక్టివేట్ అవుతుంది. అదే మంత్రశాస్త్రానికి వెళ్ళినప్పుడు ఏం చెప్పారు, ఖాళీ సాధన ఈ టైంలో చేయి అని చెప్పారు. అదే లలితా సాధన అయితే ఈ టైంలో చేయి, ఇంకో సాధన అయితే ఈ టైంలో చేయి. ఎందుకంటే ఇది అనుసంధానం చేశారు. కానీ అక్కడ వాళ్ళకి ఇక్కడ చక్రాలు యాక్టివేట్ అవుతున్నాయని తెలియదు, ఇక్కడ వాళ్ళకి అది యాక్టివేట్ అవుతుందని తెలియదు. ఈ రెండింటిని అనుసంధానం చేస్తూ దరిదాపులా 64 దేవతా శక్తుల్ని నీ శరీరంలో ఎలా ప్రతిష్ఠించుకోవాలి అనే విషయం శ్వాస ద్వారా దీంట్లో ఉంటుంది. ఇది ఇప్పటి వరకు చాలామంది చెప్పారు, కానీ ఎక్కడెక్కడెక్కడో చెప్పారు. అది లాహరి మహాశయులు గారు టచ్ చేశారు. ఆ విషయాన్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టడం జరుగుతుంది. కాకపోతే ఈ పుస్తకంలో ఎక్కడా కూడా నా సొంత విషయాలు కానీ నా ఎక్స్పీరియన్సెస్ కానీ, అంటే ఎక్స్పీరియన్స్లు అంటే ఇది చేస్తే ఇది తెలుసు, కానీ సొంతగా అంటే ఋషి వాక్యం కానిది నేను ఏది దీంట్లో పెట్టడంలా. ఇది అవ్వచ్చేమో అనే విషయాన్ని దేనిని రాయటంలా. ఇది అయ్యి ఉంటుంది, ఇది కన్ఫామ్ అని తెలిసిన విషయాన్ని మాత్రమే దాంట్లో పెట్టడం జరుగుతుంది. దానికి ప్రతి ఒక్క దానికి కూడా ఉపనిషత్తుల కోడింగు, భగవద్గీత లాంటి గీతలు, ఉత్తర గీత, హంసగీత, కపిల గీత ఇలాంటి గీతల్ని కోడింగ్ చేసుకుంటూ, అలాగే మనకి వాన్మయాల్లో ఉన్నటువంటి విషయాలను కోట్ చేసుకుంటూ, ఆగమాల్లో ఉన్నటువంటి విషయాలను కోట్ చేసుకుంటూ, అలాగే మనకి ఎంతరో మంది ఈకే మాస్టర్ గారు, వశిష్ఠ గణపతి గారు, ఇలా రమణ మహర్షి గారు చెప్పిన కోట్స్ని దాన్ని కోట్ చేసుకుంటూ, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి రైటర్స్ని అందరినీ కోట్ చేసుకుంటూ, అలాగే చివరిగా పత్రిసార్ గారి విషయాలను కోట్ చేసుకుంటూ, దీంట్లో చివరి భాగం, మొదటి భాగం అసలు శ్వాస అంటే ఏంటి, నాడులు అంటే ఏంటి, వాయువులు అంటే ఏంటి అని చెప్పుకుంటూ, ఈ శ్వాసను గమనించడం ద్వారా ఏ సిద్ధులు వస్తాయి, శ్వాస ద్వారా ఆరోగ్యం ఎలా, శ్వాస ద్వారా ఐశ్వర్యం ఎలా, శ్వాస ద్వారా సంతానం ఎలా, శ్వాస ద్వారా అత్యున్నతమైన సంతానాన్ని ఎలా పెంపొందించుకోవాలి, శ్వాస ద్వారా ఈ యొక్క కుటుంబ సంబంధ బాంధవ్యాలను ఎలా పెంచుకోవాలి, అలాగే చూసుకుంటూ ఇంకా శ్వాస ద్వారా ఎన్ని సాధనలు ఉన్నాయి, ఆనాపానసతి, విపాసన, అలాగే శ్వాస ద్వారా చక్ర సాధన, శ్వాసని గమనిస్తూ కర్మ ప్రక్షాళన ఎలా చేయొచ్చు అనే విషయాల్ని తెలుసుకుంటూ ఇప్పుడు మనం నడుస్తూ ఉన్నప్పుడు మనకి మన కాళ్ళ కింద ఒక చీమ పడి చనిపోయింది. అది కర్మ కాదా? నెగిటివ్ కర్మ, పాజిటివ్ కర్మ, ఇలా ఎన్నో జరుగుతూ ఉంటాయి కదా. కానీ ఒక చక్రం అంటే నువ్వు శ్వాసని తీసుకొని మళ్ళీ
పూర్తి శ్వాసని చాలా స్లోగా కానీ వదిలినట్లయితే ఆ కర్మ ప్రక్షాళన జరుగుతుంది అనేసి కపిల మహాముని చెప్పాడు. ఇది నా వాక్యం కాదు, కపిల మహాముని చెప్పాడు. అంటే నువ్వు తెలియకుండా చేసిన పాపాలని ఎలా ప్రక్షాళన చేసుకోవాలి అనేది దాంట్లో ఉంది. ఇవన్నీ విషయాల్ని కూలంకషంగా దాంట్లో తీసుకొని రావటం జరుగుతుంది. ఇది పూర్తి చేసిన తర్వాత పత్రిసార్ దీనికి ముందు మాట రాసిన తర్వాత సంపూర్ణమైన పుస్తకాన్ని మీ అందరి ముందర మళ్ళీ ఆవిష్కరిస్తాను. ఇప్పటి వరకు ఈ యొక్క కవర్ పేజీని సార్ వచ్చిన తర్వాత ఆవిష్కరించడం జరుగుతుంది. మన నందా సార్ వచ్చారు, గట్టిగా క్లాప్స్ చేసుకుంటూ వారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. రవిశాస్త్రి గారు మనందరికీ సుపరిచితులు. వారి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక పరిశోధనలోని కొన్ని అంశాలని ఒక గ్రంథంగా మనకు అందించబోతున్నారు. ఈ సందర్భంగా వారి సందేశం. అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నమస్కారం. శ్వాస అనే పుస్తకం గురించి ఆల్రెడీ నేను స్టార్టింగ్లోనే దాదాపులో 20 నిమిషాల 15 నిమిషాల దాకా మాట్లాడాను. దాని మొట్టమొదట ఈ బుక్ రాయాలని ఇన్స్పిరేషన్ ఇచ్చింది ఉమామహేష్ అన్నయ్య. నువ్వు రాయి అనేసి చెప్పారు. సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంత సింపుల్గా రాయకు, ఇంకా గట్టిగా రాయాలి, అంత తొందరగా కాదు అంటే కనిగిరిలో చేద్దాం అనుకున్నాను. అంటే ఫస్ట్ నువ్వు కవర్ పేజీ కనిగిరిలో చేసేయి అనేసి కవర్ పేజీ రెడీ అయింది కదా అనేసి కవర్ పేజీని ఇక్కడ రిలీజ్ చేయాలని ఐడియా ఇచ్చింది ఉమామహేష్ అన్నయ్య. వారికి ముందర కృతజ్ఞతలు. ఇక్కడ నా ఊర్లో నేను పనిచేసినటువంటి అప్పుడప్పుడు ఇక్కడే ఇదే గుడిలో పనిచేసినటువంటి నేను ఇదే గుడిలో ఇదే కళ్యాణ మండపంలో ఇక్కడ నా పుస్తకం కవర్ పేజీ రిలీజ్ అవుతుంది. అలాగే ఇది బుక్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సార్ కరెక్షన్ తర్వాత శ్వాస మీద ఒక అద్భుతమైన పుస్తకంగా ఇది వస్తుంది. దీనికి వచ్చేసి 8 ఉపనిషత్తుల్ని కోట్ చేయడం జరుగుతుంది, 7 గీతల్ని కోట్ చేయడం జరుగుతుంది. అలాగే ఆ గీతలు ఏంటి, కపిల గీత ఏంటి, హంస గీత ఏంటి, భగవద్గీత ఏంటి, ఉత్తర గీత ఏంటి, అన్ని విషయాలు. అలాగే యోగుల గురించి ఇందనగా చెప్పాను. తరిగొండ వెంగమాంబ, రుద్రమదేవి తండ్రి గారైనటువంటి గణపతి దేవుడు 246 పద్యాలు రాశాడు ద్విపద కావ్యంగా శ్వాస మీద. అలాగే మత్యేంద్రనాథుడు స్వరయోగాన్ని 395 శ్లోకాలుగా రాశారు. అలాగే స్వరశాస్త్ర మంజరి అని శివుడు పార్వతి మధ్య జరిగిన సంవాదాన్ని రాయటం జరిగింది. వీటన్నిటి కోడ్స్ని అలాగే శ్వాస ద్వారా గమనిస్తూ ఉంటే ఎలా ఆరోగ్యం వస్తుంది, ఎలా ఐశ్వర్యం కలుగుతుంది, ఎలా అనేక విషయాలు శ్వాస ద్వారా సిద్ధులు ఎలా వస్తాయి, అలాగే ఆ వాక్ సిద్ధిని ఎలా సంపాదించుకోవచ్చు, అలాగే మనకి సరస్వతి సిద్ధిని ఎలా సంపాదించుకోవచ్చు, చివరికి లైట్ బాడీ ఎలా అవ్వచ్చు, అలాగే చివరికి ఒక శరీరం నుంచి మల్టిపుల్ డైమెన్షన్స్గా ఎలా మారవచ్చు అనే విషయాలు మొత్తం కూడా ఇది నా ప్రయత్నం. నేను కొంత చేస్తుంటే ఋషుల నుంచి వాళ్ళ నుంచి ఇంటర్నల్గా వస్తున్నాయి. కొంతమంది సహకారంతో ఇస్తున్నారు. కొన్ని పుస్తకాలు ఇందనకు చెప్పాను ఒక ఎక్స్పీరియన్స్. ఎస్ఆర్ నగర్లో వెళ్తూ ఉంటే ఒక స్వరశాస్త్ర మంజరి 1830వ సంవత్సరంలో ప్రింట్ అయింది. ఇప్పుడు తర్వాత దాని ప్రింట్ లేదు. అలాంటి స్వరశాస్త్ర మంజరి ఒక పేపర్లు అమ్ముకునే అబ్బాయి సైకిల్ మీద వెళ్తూ ఉంటే టక్మన్ నా దగ్గర వచ్చి కింద పడి ఆ కింద పడ్డ తర్వాత ఆ యొక్క స్వరశాస్త్ర మంజరి పుస్తకం నా కాళ్ళ దగ్గర ఉంది. ఆ అబ్బాయి ఎక్కడి పుస్తకాలు అంటే ఒక లైబ్రరీ వాళ్ళు అమ్మేశారు సార్, తీసుకెళ్తున్నాను, ఎప్పుడు ఓల్డ్ లైబ్రరీ, వాళ్ళ దగ్గర పుస్తకాలు ఓల్డ్గా ఉన్నాయి, ఇది ఎవరు చదవటం లేదని ఇచ్చేశారు అంటే ఒక 50 రూపాయలు ఇచ్చి ఆ పుస్తకం తీసుకున్నా. దాంట్లో 295 శ్లోకాలకి ఎక్స్ప్లెనేషన్ ఉంది శ్వాస మీద. అలాగే గణపతి దేవుడు 260 పైన శ్లోకాలు, ఈ పద్యాలు ద్విపద కావ్యము అంటారు, తెలుగులో ద్విపద పద్యాలు అని ఉండే ఆ పద్యాల్లో రాయటం జరిగింది. అలాగే వేమన గారు రాసినటువంటిది. అలాగే తరిగొండ వెంగమాంబ గారు యోగం మీద ఒక పుస్తకమే రాశారు. దాంట్లో శ్వాస గురించి ఎన్నో ఎక్స్ప్లెనేషన్ ఉన్నాయి. హంస అనే దాని మీద ఎన్నో రాశారు. అలాగే ఎంతోమంది యోగుల్ని రాసుకుంటూ, అలాగే పాశ్చాత్య సైంటిస్టులు ఇప్పుడు డీప్ బ్రీతింగ్ అనే టెక్నిక్స్ని కోట్ చేసుకుంటూ, అలాగే మన యొక్క ఉపనిషత్తుల్ని వేదాలని కోట్ చేసుకుంటూ ఈ యొక్క బుక్ పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత సారు మీద ఇంకొక ట్రాన్స్ఫర్మేషన్లో అక్కడ రిలీజ్ అవుతుంది.